కన్న కూతురికి పెళ్లి కోసం కాయ కష్టం చేశారు. కూలి పనిచేసి పైసా పైసా కూడబెట్టారు. ఎండనక వాననక లెక్క చేయకుండా ఇంత బువ్వ పట్టుకొని పరుగులు పెట్టారు. ఉన్న ఊరిని వదిలి వలస కూడా వెళ్ళి పనులు చేశారు. చివరికి ఘనంగా కుమార్తె పెళ్లి చేశారు. ఉద్యోగస్తులు కూడా ఇవ్వని విధంగా కట్నం రూపంలో నగదు బంగారం ఇచ్చారు. ఎంతో తెలుసా? బంగారం ఎంతో తెలుసా? 12 తులాలు. కట్నం ఎంతో తెలుసా? 15 నుంచి 20 లక్షల మధ్యలో ఒక ఫ్లాట్ ఇచ్చారు. ఒక్కగానొక్క కుమార్తెతో పాటు సంపాదించిందంతా అల్లుడి చేతిలో పెట్టారు. ఆడపిల్ల మది నిండా కోటి ఆశలతో అత్తారింట అడుగుపెట్టింది. కొత్త జీవితం సాఫీగా సాగిపోతుందని ఎన్నో కలలు కంది ఆ తల్లి. అడిగిన కట్నం కంటే ఎక్కువే ముట్ట చెప్పినా ఆ అత్తింటి వరకట్న దాహం తీరలేదు. ఆ కామాంధుడి కనికరం లేకుండా ఊపిరి తీశాడు. వరంగల్లో జరిగిన ఈ దారుణం ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రుల కంట కన్నీరు పెట్టిస్తోంది. అసలు ఆ తల్లి ఆవేదన ఒకసారి ఆ అమ్మాయి మాటల్లోనే విందాం. పెద్ద పెద్ద దూరాలు కూడా చెప్పలే సార్, అంత బంగారం నేను చెప్పించిన సార్. విజయవాడ పోయి కష్టం చేసి విజయవాడ పోయి బొచ్చ మోసిన సార్. 3 అంతస్తులు సిమెంట్ కట్ట మోసిన సార్. నేను ఆడది నా బిడ్డ సంతోషంగా ఉండాలని నేను ఇచ్చిన సార్. అన్ని ఇచ్చిండు. సరే పోనీ బిడ్డ, నా రెక్కల సొమ్ము ఏం పోలే. నేను ఉన్నంతసేపు నీకు ఏం బాధ ఉండదని అనుకున్నా, నీకు బాధ పెడతాడేమో అనుకున్నా, కానీ నేను అట్లా అనుకోలే సార్. నా ఒక్కతే బిడ్డ అని ఏం మురిసినా సార్. నేను ఇప్పుడు ఏ బిడ్డకు చూసి మురువను, ఏ బిడ్డకు చూసి ఏం కష్టం చేయను. చూసారా ఆ తల్లి మాటలు ఎంత ఆవేదన కలిగిస్తున్నాయో. ఒక్కగానొక్క బిడ్డ, నేను కష్టం చేసిన సిమెంటు ప్లేట్లు మోసినా అని చెప్తున్నావు, బొచ్చ మోసినా పోతే పోయింది నా కష్టం, కానీ నా బిడ్డ చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా సంతోషంగా సంసారం చేసుకుంటుంది, హ్యాపీగా ఉంటుంది, దాన్ని చూసి నేను మురవచ్చు, నా కష్టం పోతుందని చెప్పి ఆ తల్లి ఆవేదన చెందుతుంది. దొరలు కూడా చేసుండరు ఆ పెళ్ళి, నేను అంత ఘనంగా చేసినా నా పిల్ల సంతోషంగా ఉంటుందని, దాన్ని చూసి మురవచ్చు, నా కష్టం కూడా నాకు గుర్తురాదు అని చెప్పి తన తల్లి ఆవేదన చెందుతుంది. విజయవాడ పోయి అంత గోల్డ్ చేయించినా అని కూడా చెప్తుంది. ఎంత దారుణం! ఎవరిని చూసి మురవాలి అని ఏడుస్తుంది. ఆ తల్లిని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఆమె ఆవేదన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఆ బిడ్డను తిరిగి తెచ్చిస్తారా? ఇంత కట్నం ఇచ్చినా సరిపోలేదా? ఆఫ్టర్ ఆల్ వీడు చేసేది ఒక ఆటో పని. అంటే ఆఫ్టర్ ఆల్ అంటున్నానని మాత్రం ఇక్కడ ఎవరు ఫీల్ అవ్వకండి. బట్ ఆటో డ్రైవర్కి ఇంత కట్నం 15 లక్షలు కట్నంగా ఇచ్చారు. 12 తులాలు బంగారం ఇచ్చారు. ఒక ఫ్లాట్ ఇచ్చారు. ఇంకా వరకట్నం ఆశ చావలేదా వీడికి, వీడి అమ్మకి? ఊపిరాడకుండా 3 నెలలైన అమ్మాయికి పెళ్ళయి అంతే, గౌతమికి. సూర్యాపేట జిల్లా దర్శనపల్లికి చెందిన అశోక్ సోకు దంపతుల కుమార్తె ఒక్కగానొక్క బిడ్డ గౌతమికి మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా మండలం బాల్యతండాకు చెందిన ఆటో డ్రైవర్ బానోతు గణేష్తో మే 18న వారిద్దరూ హంటర్ రోడ్లోని సాయినగర్ కాలనీలో కాపురం పెట్టారు. శనివారం ఉదయం గౌతమికి బాగలేదని గణేష్ అక్కడున్న స్థానికులకి చెప్పాడంట. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఆమె మరణించింది. ఆమెను ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పుడు హత్యకు కారణం వరకట్నంతో పాటు గణేష్కు వేరే యువతితో అఫైర్ ఉందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. కన్న కుమార్తె సంతోషంగా ఉంటుందని పెళ్లి సమయంలో 12 తులాల బంగారం, ఒక ఫ్లాటు, 15 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేయగా ఇలా అల్లుడే ఎముడై ఊపిరి తీశాడని తెలిసి ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆ ఊరంతా కన్నీరు మున్నీరు అయిపోతుంది. ఆ తండ్రి ఆవేదన ఒకసారి వినండి. 3 నెలలు 5 ఈ వారం చేసిన కట్నాలు 25 లక్షలు కట్నం కూడా ఇచ్చిన. ఇంకా సాదుకుంటాడు అని ఆటో కూడా నమ్మకం, ఒక్కడే కొడుకు కానీ సంతోషంగా సాదుకుంటాడు, ఒక్కటే నా బిడ్డ అని ఆటో 1 లక్ష రూపాయలు ఇట్టి ఆటో కొనిపించిన. ఇక నా బిడ్డ సుఖం ఉంటుంది కదా, ఇంటికాడ ఒక ముద్ద అన్నం తిని అన్నం వండి పెట్టిస్తే వెళ్ళిపోతాడు కదా అని ఆలోచనతోనే నేను ఆయనకు ఒప్పుకున్న ఖరారైంది, నమ్మకంతో. పెళ్లి చేసిన కాడ నుంచి ఒక్క నైటే మంచుకుంటాడు. తెల్లారి 2వ రోజు నుంచి ప్రతిరోజు నేను నీకు చేసుకున్న కారణం అంటే నేను అంజలిని చేసుకుంటా, నీకు వాళ్ళ తల్లిని అమ్మాయి అట, రిలేషన్. ఆ అమ్మాయిని నీకు ఎప్పుడైనా చంపేస్తా, ఇది అది బేరు పెట్టేదట అమ్మాయిని. కానీ ఆ అమ్మాయి విషయం మాకేం చెప్పలే. ఆ నైట్ 2 గంటలకు చంపేసారు సార్. 2-3 గంటల ప్రాంతాన్ని చంపేసి తెల్లారి ఓల్సి వాళ్ళ అన్న ఉండు, ఎవరు గణేష్ వాళ్ళ అన్న, ఆడ చచ్చిపోయిన తర్వాత పినికకు ఇక్కడ వేసుకురావడం ఏంది కారణం?
అని నేను 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 అడిగే దర్శనం నాది. అది నాకు ఇన్ఫర్మేషన్ తెలియకుండా అక్కడ సచ్చినమైన మనిషికి ఇక్కడ ఎందుకు కాలికి తీసుకొచ్చి నాకు తెలియకుండా వాళ్ళకు తెలుసు, వాళ్ళంతా చేసి ఇప్పుడు దాకా నాకు చూసారా తండ్రి ఆవేదన. 1,00,000 రూపాయలు పెట్టి మళ్ళీ ఆటో కూడా ఇచ్చిన కష్టం సరిపోక ఇంత బువ్వ పెట్టి వండి పెడితే వెళ్ళిపోతాడు కదా, ఒక్కగానొక్క కొడుకు, నాకు కూడా ఒకటే బిడ్డ, మంచిగా చూసుకుంటాడు నా బిడ్డనని చెప్పి నేను ఇచ్చి చేసిన. వేరే అమ్మాయితో వాళ్ళ బంధువుల అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉంది, చంపేస్తానని బెదిరించినాడు నా బిడ్డను మధ్యలో కూడా. ఆయన కూడా అక్కడ వాడుతూనే ఉండింది, కాపురం ఉంది, కానీ ఈరోజు నా బిడ్డను లేకుండా చేసిందని చెప్తున్నాడు. ఈ ఇష్యూకి సంబంధించి వాళ్ళ మామ ఏమంటున్నాడు కూడా ఆయన మాటల్లో కూడా ఒకసారి విందాం. అబ్బాయి గౌతమిని కంపల్సరీ చంపిండని పిఎస్లో మేము ఒప్పచెప్పడానికి తీసుకు అంటే మేము కొట్లే, ఆయనే పోయిండు. డౌట్తోనే మేము పిటిషన్ ఇవ్వడానికి పోయినాం. గణేష్ వాళ్ళ అన్నే పెద్దన్న కొడుకు, ఏమైనా ఉంటే చెప్పు నేను మాట్లాడుకుంటా అక్క బావలతో అని చెప్తేనే ఆయనకు చెప్పిండట. ఆయన ఆపుకోలేక ఏం చేసిండు, డైరెక్ట్ పోయి ఎస్ఐ గారితో సార్ మా తమ్ముడే చెప్పిండని ఒప్పుకున్నాడు. జరగటంలో ఎస్ఐ గారు రూమ్కి తీసుకెళ్ళారు. రూమ్కి తీసుకెళ్ళి ఎట్లా జరిగింది ఏం జరిగింది అన్నట్టు ఎంక్వైరీ తీసిర్రు. ఎంక్వైరీ తీస్తే చెద్దరు ఉన్నది. చెద్దరు 7 మడతలు చేసి నేను మూతి మీద కప్పిన. నాతోనే 2 ఉన్నారు. అయితే నేను ఒప్పుకున్న అమ్మాయి వల్లనే, ఆ అమ్మాయి నా సమాధానం పెట్టుకోవడం వల్ల అమ్మాయిని చంపి వస్తాను, నేను పెళ్లి చేసుకుంటా, కట్నం ఎక్కువ ఇస్తారు అని ఒకసారి అమ్మాయి వాళ్ళ నాన్న సుగా బెదిరించిండట. పగతోనే ఏమైనా చేసిండ్రా, ఇవి ఆటో నడుపుకుంటాడు ఏమైనా ఉందా అన్నట్టు డౌట్తో పెట్టినాం. పెడితే అబ్బాయి ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే అమ్మాయి వల్లనే నేను చంపినాడు అబ్బాయి ఒప్పుకున్నాడు. ప్రాణం తీయడం అయితే కరెక్ట్ కాదు. ఈ అమ్మాయి అట్లా ఉండి సుగా అమ్మాయి వాళ్ళ నాన్న, ఈ అబ్బాయి గణేష్, ఇది ఎంతవరకు కరెక్టో మాకు జరగాల్సింది ఏంటంటే అమ్మాయి వాళ్ళ నాన్నని విచారించాలన్నాడు. మేము చూస్తున్నాం కదా గౌతమి మేనమామ కూడా ఏ విధంగా మాట్లాడుతున్నారో. ఆ నేరస్తుడు ఎవడైతే ఉన్నాడో గౌతమి భర్త నిందితుడు నిజం ఒప్పుకున్నాడు, నేనే చంపానని అన్నాడు. ఎవరితో అయితే సంబంధం పెట్టుకున్నాడో ఆ అమ్మాయి నీ భార్యను చంపేస్తే ఇంకా ఎక్కువ కట్నం ఇస్తావు, నన్ను పెళ్లి చేసుకొని కూడా ప్రోత్సహించింది, సపోర్ట్ చేసింది. ఆ నిజాన్ని కూడా ఒప్పుకున్నాడని కూడా మేనమామ చెప్తున్నాడు. వాడు ఇంకో పెళ్లి చేసుకుంటాడు. మరి గౌతమి పరిస్థితి ఏంటి? వెళ్ళిపోవాలి అనుకుంటే వెళ్ళిపోవచ్చు కదా. ఈరోజు గౌతమిని ఎందుకు చంపేశాడు? తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా ఉంది. వాళ్ళకి ఎవరు నచ్చ చెప్తారు, ఎవరు కంట్రోల్ చేస్తారు? పైసా కూడబెట్టి బిడ్డ పెళ్లి చేసినాం, ఆనందంగా ఉండాలని అనుకున్నాం. ఈరోజు తను ఉండలేదు, వాననక ఎండనక కష్టపడ్డాం. भगवान है बरेड़ो का